ఇక హరీష్ రావు మాట్లాడుతుండు, ఈ బావ అంతే ఉన్నాడు, ఇలా బొమ్మది అంతే ఉన్నాడు. ఇక మొత్తం ప్రభుత్వం మీద ఎప్పుడు ఏడ సందు దొరుకుతాడో ప్రెస్ మీట్ పెట్టాలని చూస్తారు కావచ్చు. బొమ్మది నువ్వు ఇది పెట్టు, బావనే ఇది పెడతా అన్నట్టున్నట్టుంది, గిందే నడుతున్నట్టుంది మొత్తం. ఇక ఏమంటూ నేనే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు మొత్తం విచ్చలవిడిగా చేసిరని హరీష్ రావు చెప్తుండు. ఇక చూడుర్రి, అధికారుల దుర్వినియోగం అడుగడుగున కాంగ్రెస్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిందని చెప్పి హరీష్ రావు చెప్తుండు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున అధికార దుర్వినియోగానికి పాల్పడిందని హరీష్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులంతా ఎన్నికల నియమాల ఉల్లంఘనకు పాల్పడడం దుర్మార్గం అని మండిపడ్డారు. నామినేషన్ల దాఖలు మొదలు పోలింగ్ వరకు కాంగ్రెస్ నేత అరాచకాలు పాల్పడడం ప్రజాస్వామ్యం స్ఫూర్తికి విరుద్ధం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బెదిరించడం, భౌతిక దాడులకు తెగబడటం హీనమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనమని ఫైరయ్యారు. చట్టాన్ని సైతం లెక్క చేయకుండా అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులు లొత్తిన కొందరు పోలీసులు తీరు గమనీయమని ఎక్స్వేదిగా విమర్శించారు. కాంగ్రెస్ కుట్రలు కుతంత్రాలు, డబ్బు సంచులు, దుష్ట ప్రజ్ఞాలు ప్రజల తీర్పును ఏమాత్రం ప్రభావితం చేయలేమన్నారు. ఎన్నికల కుట్రలు చేసిన తమ విజయాన్ని అడ్డుకోలేరని విశ్వాసంతో బీఆర్ఎస్ కు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిండు హరీష్ రావు. హరీష్ రావు గారు, సరే కాంగ్రెస్ పార్టీ డబ్బులతోని రాజకీయం చేసిందని మీరు అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డబ్బు సంచులను తీసుకొచ్చి ప్రజలకు ప్రభావితం చేసింది, మరి అప్పుడేటి పోయింది హరీష్ రావు గారు? ఎన్నికల కోడ్ను మీరు ఉల్లంఘించి తుంగల దొక్కి ఎన్నికల కోడ్ను డబ్బులు వంచిర్రు, డబ్బులు తీసుకోవాలి విచ్చలవిడిగా మీరు వంచిర్రు. అధికారంలో ఉన్నప్పుడు ఏ ఎన్నికలు జరిగినా తెలియదా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి తెలియదా? ఎన్నికల కోడ్ను ఈ ప్రభుత్వం ఉల్లంఘించినట్టు ఏడ కనవలే. మరి ఇప్పటికి కూడా కొన్ని వీడియోలలో కనబడుతుంది. సరే, కొంత దగ్గర డిస్టర్బెన్స్ కావచ్చు, కానీ మీరు డైరెక్ట్ పోలీసులను ఎట్లా అంటే ఇక నీకు నచ్చిన విధంగా వినుకుంటా వాళ్ళ పోలీసులతోనే చేపించారు కదా, అది తెలియదా తెలంగాణ ప్రజలకు? అందుకనే కదా మిమ్మల్ని ఇక మూడోసారి కూడా మేము ఈ బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే ఇక మా పని అయిపోతుందని చెప్పి ప్రజలు నమ్మి ఆయనతో మిమ్మల్ని పక్కనే పెట్టిరు. ఇక పక్కనే పెట్టిన తర్వాత కూడా మీరు ఇంకా కూడా మారతలేరు. ఆయన కేటీఆర్ అంతే ఉన్నాడు, నువ్వంతే ఉన్నావు. మన పార్టీ అధికారం కోల్పోతుంది, ఒకటొకటి ఉనికి కోల్పోతున్నాం. మనము ఏడే ఎన్నికలు వచ్చినా మనము ఓటెంపాలు అవుతున్నాం అని ఇంకా అర్థమైతలేదా మీకు? సరే, మీరు అంటున్నారు కదా హరీష్ రావు గారు, మీ బీఆర్ఎస్ పార్టీ మీరు ప్రచారాలు జోరుగా చేసిర్రు, మీరు మస్తు నడిపించారు. మీ బీఆర్ఎస్ పార్టీ రేపు సాయంత్రం ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటది, ప్రజలు తీర్పు ఎటువైపు ఇచ్చిర్రు అనేది రేపు చూద్దాం. మరిగా మీరు అన్ని మంచిగానే చేస్తే మరి మొన్న సర్పంచ్ స్థానాలల్లా మరి మొత్తం క్లీన్ స్వీప్ ఎందుకు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో? మీరు మంచిగా చేస్తే క్లీన్ స్వీప్ ఎందుకు చేయలేదు? ఏడ బైపోల్ ఎన్నికలు వచ్చినా ఎందుకు ఓటమి పాలవుతుర్రు? రేపు మీరు అంటున్నారు కదా విజయాన్ని అడ్డుకోలేరని విశ్వాసంతో బీఆర్ఎస్ ఓటేసిన ప్రతి ఒక్కరికి మీరు ధన్యవాదాలు తెలిపారు. రేపు సాయంత్రం ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ఎక్కడెక్కడ ప్రచారాలు చేసిర్రు, మీరు ఏమేం చేసిర్రు రేపు సాయంత్రం చూద్దాం. హరీష్ రావు గారు, మీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తుర్రు. ఒకటొకటి ఉనికి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో సీట్లు పడిపోతున్నాయి. ఇంకా కూడా మీరు అహంకారం మాటలను ఇంకా తగ్గించుకోకపోతే మీ పార్టీ భూలోకంలోకి భూస్థాపితం అవుతుంది. మేము గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, అటు జూబ్లీహిల్స్ ఎన్నికలు, కంటోన్మెంట్ ఎన్నికలు, అన్ని ఎన్నికలు జరిగినా మీకు ఇంతవరకు కూడా మీకు ఇంకా ఇక వాస్తవానికి చెప్పాలంటే ఇంకా మీకు మెరుగైతలేదు, మేలుకుంటలేరు. ఇప్పుడు కూడా చూద్దాం, రేపు సాయంత్రం కల్లా రిజల్ట్ తర్వాత చూద్దాం మరి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఎట్లు పట్టం కట్టిర్రు, ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు కైవసం చేసుకుందో చూద్దాం మరిగా.